అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పోపన బాబుకుమార్ గారు వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో చేరిక సందర్భంగా లోకేష్ బాబు వాళ్ళ పార్టీలకు సాధారణంగా ఆహ్వానించారు. అలాగే గన్నవరం నియోజకవర్గం గురించి 2 నిమిషాలు మాట్లాడదామని మీ ముందుకు వచ్చా. 724 ఓట్లు విజయవాడ టౌన్లో డబుల్ ఓట్లు ఉన్నాయి. అంటే అదే పేరు అదే మనిషి. ఆ మనిషి ఒక ఓటర్ కార్డు రవిచంద్ర గారు లాంటి ఆయన ఓటు పరిగణలో తీసుకుంటే ఆయన కళ్ళజోడుతో ఒక ఫోటో దిగి, కళ్ళజోడు లేకుండా ఒక ఫోటో దిగి 2 సార్ల అలాంటి ఓట్లు ప్రూఫ్లు కూడా ఇస్తాం మీకు. ఇప్పుడు భార్గవ సాయి తేలు, శంకర్రావు తేలు 2218 ఇది మన కాన్స్టిట్యున్సీ గన్నవరంలో డబుల్ ఎంట్రీ 1226 4 768 2 ఓట్లు. ఇలా మొత్తం 724 ఓట్లు ఉన్నాయి ఇప్పటివరకు ఐడెంటిఫై చేసినాయి. ఈ విఆర్ఓకి లెటర్ ఇచ్చాం, వాళ్ళు ఏం చేస్తారో చూస్తాం. కలెక్టర్ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇక పోతే నైబర్ కాన్స్టిట్యున్సీ అది పామర్ కావచ్చు, విజయవాడ సెంట్రల్ కావచ్చు, గన్నవరంలో కూడా ఓటు నమోదు చేశారు వేరే కాన్స్టిట్యున్సీ వాళ్ళు వచ్చి. ఆ లిస్ట్ కూడా క్లియర్గా ఇచ్చాం విఆర్ఓకి, కలెక్టర్కి. వీళ్ళు చర్యలు తీసుకోకపోతే తదుపరి ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామా, దీని కార్యక్రమం తీసుకోవాలి. దయచేసి దీన్ని కవర్ చేయమని మీడియా మిత్రులందరికీ అడుగుతున్నాం. అలాగే గత ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గంలో దొంగేళ్ల పట్టాలు ఇచ్చిన విషయం గన్నవరం నియోజకవర్గ ప్రజలకే కాక రాష్ట్ర ప్రజలకు కూడా తెలిసిన విషయమే. ఆ రోజు ఏప్రిల్ 5వ తారీఖున 2019లో ఈ రోజుకి మా డాక్టర్ రామచంద్ర గారు దుట్టారామచంద్ర గారు వైసీపీలో ఉన్నాడు. ఆయన వెళ్ళి కేసు నమోదు చేశారు హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లో. ఆ రోజు ఎంఆర్ఓ డ్యూటీలో ఉన్న ఎలక్షన్ టైంలో ఉన్న ఎంఆర్ఓకి దొంగేళ్ల పట్టాలు పంచారండి. సరే, దాని మీద ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేసాం. హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది. ఛార్జ్షీట్లో ముఖ్యమైన ఏవన్నీ తీసేసి మిగతా ఉంచారు. వాళ్ళలో చాలామంది ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీలోకి మారాను కాబట్టి నాతో పాటు నా సహచరులుగా మా నాయకుల పేర్లు కూడా ఉన్నాయి. అలాగే నూజివీడు కోర్టులో కూడా కేసు ఫైల్ చేసాం ఆ దొంగేళ్ల పట్టాల మీద. సరే, గతం కథ అని వదిలేద్దామంటే అది జరిగిపోయిందని చరిత్రలో కాలగమంలో కలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పుడు, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు 5 మాసాలు ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు గన్నవరం టౌన్లో 700 మంది అర్హులకి, నిరుపేదలకు ఇళ్ల పట్టాలు నేనే ఇచ్చా. ఆ పొలం ఎక్వైర్ చేసిన వాళ్ళ దగ్గర, రైతుల దగ్గర జాయింట్ కలెక్టర్కి కమిషన్ నేను ఇవ్వనివ్వాలి. నా పేరు చెప్పమన్నా, నేను తీసుకోవాలి కిక్ బ్యాక్లు. అక్కడ అప్పారావు మరలపాలెం, అలాగే విశ్వేశ్వరరావు మరలపాలెం అట్ట పొలాలు. అలాగే వెనికేపాడులో 2000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చా. బాపులపాడులో ఇచ్చా. తర్వాత మీరు ఎప్పుడైతే నన్ను నియోజకవర్గానికి వెళ్ళొద్దన్నారో అప్పటి నుంచి నేను నియోజకవర్గానికి దూరంగా ఉన్న కార్యకర్తలు, సహచరులు, నాయకులు, అభిమానుల ఇళ్లలో పెళ్లిళ్ళకి, అశుభకార్యాలకి అటెండ్ అయ్యా. తర్వాత పరిణామాలు నేను తెలుగుదేశం పార్టీలో చేరడం మీడియా మిత్రులందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో మళ్ళీ గన్నవరంలో మరోసారి దొంగ ఇళ్ల పట్టాల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఆ రోజున మొన్నటి వరకు ఎంఆర్ఓగా ఉన్న నరసింహారావు అనే ఆయన మళ్ళీ సంతకాలు పెట్టి ఇప్పుడు ఇచ్చే పరిస్థితి ఉంది. కొండలు మాయమైనవి. ఆ కొండగట్టు పొలాలు అసైన్డ్ ల్యాండ్ని పొజిషన్ సర్టిఫికేట్ ఇద్దామని ప్లాన్ చేసే పరిస్థితి కొన్ని గ్రామాల్లో అసైన్డ్ ల్యాండ్ని, కొన్ని గ్రామాల్లో ప్రైవేటు వ్యక్తుల దగ్గర భూమి తీసుకుని మా అంగీకారంతోనే ప్రభుత్వానికి ఇస్తున్నాం, ఇప్పుడు డబ్బులు లేకపోయినా పర్వాలేదు అనే పరిస్థితుల్లో కొన్ని గ్రామాల్లో మళ్ళీ దొంగల పట్టాలు ఇవ్వడానికి రంగం సిద్ధమైంది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇద్దాం అనుకునేది ఇదేనా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీ దగ్గర పనిచేసి వచ్చా, మీరు ఇచ్చే జగనన్న కాలనీలో ఫస్ట్ స్వాగతించేది నేనే. నేను గన్నవరం నియోజకవర్గంలో మట్టి తోటకు రాజకీయాల్లోకి రాలా. నేను గన్నవరం నియోజకవర్గంలో అవినీతికి కానీ అక్రమాలకు కానీ నేను పాల్పడలా. కానీ మళ్ళీ ఇట్లాంటి ఇళ్ల స్థలాలు ఇచ్చి ముందు పొజిషన్ ఇచ్చి, ఇప్పుడు కొండ తీసేసిన తర్వాత లేదా ప్రభుత్వ పోరంబాక పొలాలని పొజిషన్ ఎలా ఇస్తారు, దానికి రెజల్యూషన్ చేసి ప్రాపర్గా డాక్యుమెంటేషన్ అయిపోయిన తర్వాత పంచితే పర్లేదు. కానీ ఇట్లా దుర్మార్గంగా పంచితే అది మీ ప్రభుత్వానికే మాయని మచ్చగా తెలియజేస్తున్నా. ఈ దొంగేళ్ల పట్టాలు అయితే పరిశీలించి తీసుకోమని నా నియోజకవర్గ ప్రజలందరికీ అభ్యర్థన చేస్తున్నా. పోయినసారి దొంగేళ్ల పట్టాలు అన్నిటి కలిపి మేము కేసు పెట్టాం. మళ్ళీ అదే పరిస్థితి రంగం సిద్ధం అవడం బాధాకరం. ఒకవేళ నిజంగా ఈ మంచి పట్టాలు అయితే నేను కూడా స్వాగతిస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఇది గన్నవరంలోనే చేస్తున్నారా, రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారా? ఒకసారి సరి చూసుకుని పంచమని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా పేద ప్రజల పట్ల నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ సోదరులకి, మైనార్టీలకి అని చెప్పే ముఖ్యమంత్రి గారు గన్నవరంలో కరెక్ట్ పట్టాలు ఇవ్వమని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. సార్, వెంకట్రావు గారు, ఈసారి మీ ఎన్నికల్లో మీ ప్రత్యర్థి ఎవరు? ప్రత్యర్థి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పాలి కదా.
జగన్మోహన్ రెడ్డి గారు డిక్లేర్ చేయాలి. అది మార్పులు చేర్పులు జరుగుతున్నాయి కదా మీరు ఎదురు పార్టీ విషయాలు మనం ఎలా మాట్లాడతాం? ఆ పార్టీ నుంచి వచ్చేసాం, మనం గౌరవంగా ఉన్నాం. మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ బాబు గారిని, అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని నన్ను ఫస్ట్ లిస్టులో అభ్యర్థిగా ప్రకటించినందుకు మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎవరైనా ఎదుర్కొంటారు. ఎలక్షన్ అంటే ఎవరైనా ఆడాలిగా, యుద్ధం ప్రత్యర్థిని బట్టి ఆడదామా? యుద్ధం చేద్దాను, ప్రత్యర్థి ఎవడైనా ఒకటే కదా. అట్లా కాకుండా ఏమైనా ఉంటుందా? పోనీ ఉండదు కదా. థ్యాంక్ యూ సో మచ్. ఈ దొంగల పట్టాలి, దొంగ ఓట్లతో ఒక సమస్య అయితే ఈ విఆర్ఓని కానీ సంబంధిత అధికారులని డిమాండ్ చేస్తున్నాను. అలాగే పోలీస్ సోదరులు కూడా నా నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు ఒక్కసారి మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ప్రెస్ మీట్లు పెట్టే దుస్థితిలో నా నియోజకవర్గం ఉంది. అంటే మీరు వైసీపీ కార్యకర్తలు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మారుస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తే ఎలా ఊరుకుంటుందో నాకు తెలియట్లా. అలాగే జిల్లా ఎస్పీని కూడా డిమాండ్ చేస్తున్నాను. నా నియోజకవర్గంలో శాంతి భద్రతలను మీరు కాపాడకపోతే రాబోయే కాలంలో జరిగే పరిణామాలకు నేను బాధ్యుడు కాదు. తెలుగు యువత పటిష్టంగా ఉంది, 5,000 మందితో ఉంది. రాబోయే కాలంలో పద్దాకా దాడులు చేసి మొన్న కాసనేని రంగబాబు నాయుడు మీద గన్నవరం పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షుడి మీద దాడి చేసి రియల్ ఎస్టేట్ గొడవగా చిత్రీకరించారు, దోషులు తప్పించారు, వేరే వాళ్ళ అమాయకులు ఇరికిచ్చారు. అలాగే ఈడుపుగంటి కృష్ణమూర్తి గారిని ఉంగుటూరులో 77 సంవత్సరాల వృద్ధుడి ఇంటి మీద రాత్రిపూట 10ంటికి తలుపులు కొట్టారు. అలాగే నిన్నగాక మొన్న పొద్దున రామకృష్ణ తెలుగు యువత అధ్యక్షుడు బాపులపాడు టౌన్లో అతని మీద దాడి చేస్తే దాడి చేసిన ఆ ఎస్ఐ చెప్తాడు కౌంటర్ కేసు కట్టాడు. మళ్ళీ ఇద్దరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అయ్యా ఎస్ఐ గారు నీకు తెలిసినట్టు మాట్లాడు, నువ్వు కూడా వీఆర్కి వెళ్తావు. ప్రభుత్వానికి భయపడి దుర్మార్గంగా వ్యవహరిస్తే రాబోయే కాలంలో ప్రభుత్వం వచ్చినాక మేము కూడా న్యూటన్ థర్డ్లాగా ప్రతి చర్యకు సమానమైన వ్యతిరేకమైన ప్రతి చర్య ఉంటుందని మీకు తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇద్దరు గొడవ పడితే తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ ఉంటాడు, మండల పార్టీ ప్రెసిడెంట్ ఉంటాడు, నేనున్నా, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఉంటాడు, కొనగళ్ళ నారాయణ గారు ఉంటాడు, ఇట్లా ఎవరో ఒకళ్ళు కొల్లు రవీంద్ర గారు ఇంకోళ్ళు మేము పరీక్షించుకుంటాం తప్ప పోలీస్గా నీకు అది నీ డ్యూటీ కాదని కూడా ఎస్ఐకి వార్నింగ్ ఇస్తున్నా. అది దుర్మార్గంగా వ్యవహరిస్తూ చాలా బాధాకరం. పోలీస్ శాఖ నిష్పక్షపాతంగా ఉండకపోయినా కనీసం ప్రభుత్వ పక్షాల నుండి 60 పైసలు లేకుండా 40 పైసలు నిజాయితీ ఉండాల్సిందిగా పోలీసు వారిని కోరుతున్నా. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.